హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పల్లవి ఎవ్రీథింగ్ కుకింగ్ అండ్ క్రాఫ్ట్. ఈరోజు నేను బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో, ఎలా చేస్తే బ్రెడ్ సాఫ్ట్గా వస్తుందో, నచ్చని వారికి కూడా నచ్చేలాగా టేస్టీగా ఎలా చేయాలో చెప్తా. వీడియో చివరి వరకు చూసేయండి. ముందుగా బ్రెడ్ని ఇలా బటర్ వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. బటర్ లేకపోతే ఆయిల్ కూడా వాడుకోవచ్చు. ఇలా స్ట్రీట్ స్టైల్ టేస్ట్ రావాలంటే మాత్రం బటర్ వేసి కాల్చుకోండి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డ, సన్నగా కట్ చేసిన ఒక గుప్పెడు కొత్తిమీర, 1/2 టీ స్పూన్ అల్లం, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ కొత్తిమీర పొడి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఉప్పు కారం అనేవి ఉల్లిగడ్డలకు కొత్తిమీరకు బాగా పట్టేసుకొని ఉంటాయి. టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి 4 ఎగ్స్ కొట్టి వేసుకోవాలి. ఎగ్స్ కొట్టి వేసుకునే ముందు వాటిని నిండుగా ఉన్న గ్లాస్లో వేసి చూడాలి. అవి కిందికి వెళ్ళిపోతే బాగున్నట్టు, ఒకవేళ పైనకి తేలితే వాటిని వాడకూడదు, అవి పూర్తిగా పాడైపోయినాయని. ఇలాంటి వాటిని వేస్తే బ్రెడ్ ఆమ్లెట్ అనేది నీచు వాసన వచ్చి అస్సలు బాగుండదు, ఎవరు కూడా తినరు దాన్ని. ఇలా ఎగ్స్ అన్ని కొట్టి వేసాక బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే అంత స్పాంజీగా సాఫ్ట్గా బ్రెడ్ ఆమ్లెట్ అనేది వస్తుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఇలా స్పూన్తోనైనా బాగా మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే విస్కర్ ఉంటే విస్కర్తో బాగా మిక్స్ చేసుకోండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత స్పాంజీగా అంత సాఫ్ట్గా మన బ్రెడ్ ఆమ్లెట్ అనేది వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. వాళ్ళకి స్నాక్స్ బాక్స్లో పెట్టించినా కానీ, ఈవినింగ్ స్నాక్స్ టైంకి ఇచ్చినా కానీ చాలా బాగా ఇష్టపడతారు. ఒకవేళ వాళ్ళు తినని వాళ్ళైనా ఈ బ్రెడ్ ఆమ్లెట్ అనేది చాలా ఇష్టపడి తింటారు. ఇప్పుడు స్టవ్ మీద పెంక పెట్టుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇది కాకుండా దోశ వేసే పాన ఉంటుంది కదా, దానిపైన కూడా ఇలా చేసుకోవచ్చు. కాకపోతే నాకు ఇది కన్వీనియంట్, చాలా బాగా అనిపిస్తుంది. ఐరన్ రాడ్ కదా అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకున్న దాన్ని మరోసారి మిక్సీలా చేసుకొని మనం ముందుగా కాల్చి పెట్టుకున్న బ్రెడ్ని ఇలా కొద్దిగా డిప్ చేస్తూ ఆయిల్ రాసిన దానిపైన వేసుకోవాలి. ఆయిల్ కాకుండా బటర్ కూడా వేసుకోవచ్చు. బటర్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నేను కాల్చేటప్పుడు బటర్ వేసాను, ఇప్పుడు మళ్ళీ చేసేటప్పుడు ఆయిల్ వేసి చేస్తున్నాను. ఇలా వేసుకొని పైన ఇలా మళ్ళీ ఉల్లిగడ్డ కొత్తిమీర ఆకు మళ్ళీ స్ప్రెడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ లో టు హై ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించాలి. ఇలా ఉడికించిన తర్వాత మళ్ళీ టర్న్ చేసి మరో 2 మినిట్స్ ఉడికించాలి. అప్పుడు ఉల్లిగడ్డ కొత్తిమీర మంచిగా దోరగా వేగి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా 2 మినిట్స్ వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగతా బ్రెడ్స్ను కూడా బ్రెడ్ ఆమ్లెట్లా వేసుకొని కాల్చుకోవాలి. అవును, మీకు అందరికీ డౌట్ రాలేదా అండి, ఇవి బ్రెడ్సా మరి తోస్లా, అదే అండి రస్క్లా అని? డౌట్ వస్తే కామెంట్ చేయండి, చెప్తాను. బ్రెడ్ ఆమ్లెట్ అనేది స్ట్రీట్ స్టైల్ లాగా టేస్టీగా రావడానికి ఇందులో 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి, మరింత టేస్టీగా ఉంటుందని. ఇలాంటి ట్రిక్స్ అన్నీ చెప్తాం కాబట్టి చివరి వరకు చూడండి, వీడియో చివరి వరకు చూడండి అని చెప్తాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. దీన్ని టమాటో సాస్తో డిప్ చేస్తూ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్.